మా నిర్మాతలైనటువంటి శంకర్ గారికి, దర్శకులు త్రినాథ్ గారికి, సంగీత దర్శకులు పట్నాయక్ గారికి, మా డిఓపి గారు జగదీష్ గారు, మిగతా తదితర నటీనటులకు, ముఖ్యంగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఇంట్లోనూ ఒక యథం ఉండడం అనేది సర్వసామాన్యం. అంటే ఒక వయసు వచ్చిన పిల్లాడు, అంటే ఒక 19-20 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడు ఏ పని చేయకుండా, లేదా పని కోసమో స్నేహితులతోనూ తిరుగుతుంటే ఎదవ ఏం చేస్తున్నాడు, ఏదో చెప్పకపోయావు అయిపోయింది, నాకేం చెప్తావేంటి అని అంటూనే ఉంటాం ఇళ్లలో. చివరికి మన అడుగుల మీద కానీ పబ్లిక్ టాక్ లో కూడా ఎలా ఉంటుంది అంటే, ఆయన కన్నాడు కూడా ఎదవని అంటారు. ఆడు పెద్ద ఎదవ ఈయనకి అన్నాడు అని అంటారు. పాపం ఆ బిడ్డ కూడా తల్లిదండ్రులు మోస్తూనే ఉంటారు. అట్లాగే త్రినాథ్ గారు ఆ టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు, ఆ టైటిల్ ని పట్నాయక్ గారు చూజ్ చేసినందుకు నిజంగా నేను చాలా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే సమాజంలో నిత్య నోటి వెంట వచ్చే పదాల్లో అతి ముఖ్యమైన పదం అది, ప్రతి ఇంట్లోనే వస్తుంది అన్నమాట. ఎదవ ఏం చేస్తున్నాడు. అటువంటి ఆ ఎదవ టైటిల్ అట్ట పెట్టినా కింద పెద్ద క్యాప్షన్ ఇచ్చారు, చూసే ఉంటారు మీరు, 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అని. ఆ 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లాలంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకొని గృహస్థు జీవితంలోకి వస్తే గాని ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం ఉండదు. అందుకోసం ఆ యదవనే కుర్రాడు ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని తంటాలు పడ్డాడు, ఆ కుటుంబాలు ఎంత ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశాయనేదే కథాంశంగా తీసుకొని యువ దర్శకుడు త్రినాథ్ గారు చాలా అద్భుతంగా మా అందరికీ స్టోరీని, డైలాగ్ని బాగా మైండ్కి ఎక్కించి చాలా శ్రద్ధగా తీశారు. ఇందాక మన దేవప్రసాద్ గారు చెప్పినట్టు, ఆయన కథ చెప్పినప్పుడు ఆయన అనుకున్నట్టే నేను అనుకున్నా, ఈ కుర్రాడికి ఎంత మైండ్ లో ఇప్పుడు ఇంతకీ దర్శకుడు ఎవరు అని. నేనేనండి అన్నాడు. అద్భుతం అండి, బాగుంటుంది కానీ నన్ను. అట్లాగే ఈ సినిమాలో అందరూ, ఎందుకంటే చేసేటప్పుడే చూస్తాం కాబట్టి పక్క ఆర్టిస్టులు ఎవరు ఎలా చేస్తున్నారు ఏమిటనేది, అందరూ చాలా అద్భుతంగా చేశారు. అయితే నేను మా రమేష్ గారితో మాత్రం ఇంతవరకు కలిసి నటించలేకపోయాను. అయితే వారు ఉన్న సినిమాలు ఇప్పుడు నటించాను కాబట్టి అదొక సంతోషం. మిగతా వాళ్ళందరితోనూ చేశాను. కొత్తగా త్రినాథ్ గారితో చేశాను, మన డిఓపి గారితో 2 సినిమాలు చేశాను. మంచి అనుభవజ్ఞుడు, సినిమాను అద్భుతంగా ఆయన చిత్రీకరించారు. పట్నాయక్ గారి గురించి